మృత్యు మిమ్మల్ని ఏ క్షణంలోనైనా తీసుకుపోవచ్చు. అప్పుడు ఆయన్ని తెలుసుకోవడానికి మీకు సమయం ఉండదు. ఈ శరీర పంజరం నుంచి బయటకు పోకముందే మీరు ఆయన్ని సాక్షాత్కరించుకోవాలి. ఆయనతో చెప్పండి, నీ సాన్నిధ్యాన్ని అనుభూతి పొందాలని నేను కోరుకుంటున్నాను. కానీ కోరికలను జబ్బు నుంచి మిమ్మల్ని మీరు నయం చేసుకునేదాకా ఆయన ఈ మాయా ఆసుపత్రి నుంచి శాశ్వతంగా మిమ్మల్ని విడుదల చేయడు. ప్రతిదీ దేవుడి కోసమే చేయండి. మీ ఆధ్యాత్మిక పురోగతికి ధ్యానం ఎంత ముఖ్యమో ఆయన కోసం పనిచేయడం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్గా ఇలాంటి ప్రస్తావన నేను ఈరోజు ఒక 5 minutes వీడియోలో ముందుగా చెప్పాను. మాయకి అందరూ లోన్ అవుతున్నారు, బలవుతున్నారు, బయటపడలేకపోతున్నారు. ఎంత గొప్ప సాధన చేయించినా సరే అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఉపయోగించుకోగలిగితేనే జీవితం సార్థకం అవుతుంది అని చెప్పి దాని తర్వాత ఆ మాయ నుంచి బయటపడటానికి, సాధన బాగా జరగడానికి